సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి మార్చి 10వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పుల్లా నారాయణరావు, పుల్లా చంద్రరావు, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు, వైసీపీ నాయకుడు పుల్లా కోటేశ్వరరావులు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పుల్లా నారాయణరావు, పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ సేలం నాగేశ్వరరావు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మాఘమాసం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం 5 ఆదివారాలు స్వామివారికి జాతర ఉత్సవాలు వచ్చి ఉన్నాయి. స్వామివారి దేవాలయమునకు ఈ ఆదివారం రోజు వచ్చే భక్తుల సౌకర్యమిత్తం క్యూ లైన్లు, వాటర్ సదుపాయం, ఉచ్చ అన్నదాన ప్రసాదము ఏర్పాటు చేయడమైంది. ధర్మకర్త మండలి వారు ప్రతి విషయంలోనూ ఈ దేవాలయానికి సహకారంగా ఉంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఈ ఉత్సవాల్లోనూ అతిగా వారి యొక్క సేవలను అందిస్తున్నారు. అంతేకాదు ఈ దేవాలయ యొక్క అభివృద్ధికి ఈ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కన్నబాబు గారు చాలా ఎక్కువగా కృషి జరుపుతున్నారు. అంతేకాకుండా ఈ దేవాలయము రానున్న కాలంలో మహా ఉన్నత స్థానానికి చేరుతుందని ప్రగాఢంగా నేను ఈ సభామూర్ఖంగా తెలియపరుచుకుంటున్నాను. ఉచిత అన్నప్రసాద వితరణ మా గ్రామ పెద్దలతోనూ, పార్టీలకు అతీతంగా మా అన్నదాన కమిటీ సభ్యులతోనూ, మా కమిటీ సభ్యులతోనూ ఉచిత అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. స్వామివారు ఈ క్షేత్రంలో మాఘమాసం 3వ ఆదివారం వెలిశారు. కావున ఈ క్షేత్రానికి మాఘమాసం చాలా విశిష్టమైన మాసం. కావున రాష్ట్ర నలుమూలలు కూడా మాఘమాసంలో స్వామిని దర్శించుకొని వస్తారు. అలాగే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి మహిళలకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరుగుదొడ్లు కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా సర్పంచ్ శ్రీ శ్రీరం చిన్న గారు పంచాయతీ సిబ్బందిని ఇక్కడ కేటాయించి శానిటేషన్ చాలా దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మా గౌరవ శాసనసభ్యులు వారు ఈ ఉత్సవాలపై చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఈ ఉత్సవాన్ని తగిన ఏర్పాటు చేయవలసిందిగా అందరినీ ఆదేశించడం జరిగింది. వారి సహకారంతో, వారి ఆధ్వర్యంలో ఈ మాఘోత్సవాలని చాలా ఘనంగా నిర్వహించడానికి మా కమిటీ పెద్దలు, గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం.